హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మా ఫస్ట్ ట్రిప్ అండి, టెంపుల్ ట్రిప్ మా జున్ను తోటి. ఇదైతే యాక్చువల్గా గుట్ట మీద ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుందండి. హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. కీసర అనే ప్లేస్లో కీసర గుట్ట అంటారు. ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి, శివాలయం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వే చూడండి, చాలా అంటే చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది. నాకు చాలా నచ్చింది ఈ టెంపుల్. యాక్చువల్గా నేను 5th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఈ టెంపుల్కి వచ్చా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. ఇది వచ్చేసి వే అండి, పైకి వెళ్ళడానికి గుట్ట మీద ఉంటాడు దేవుడు. ఇది వచ్చేసి కాలినడకనైతే వెళ్ళొచ్చు, స్టెప్స్ ఎక్కాలనుకుంటే వెళ్ళొచ్చు అండి. ఇక్కడ ఒక 300 స్టెప్స్ అలా ఉంటాయి పైకి. మేమైతే స్టెప్స్ ద్వారా వెళ్ళలేదు, డైరెక్ట్ బైక్స్ కానీ కార్లు కానీ పైకి వెళ్ళొచ్చు. మేమైతే బైక్లో వెళ్ళాము. బెస్ట్ అండి, బైక్లో అయితే బాగా ఉంటుంది అన్నమాట, చూడ్డానికి ఇటు అటు లోయలాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. బైక్లోనే ప్లాన్ చేసుకోండి వీకెండ్ ఎప్పుడైనా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఇదే అండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి. అయితే ఇలా వెళ్ళొచ్చు. కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి సైడ్ నుంచి అండి టెంపుల్. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. ఏమన్నా ఉన్నా తీసుకుంటాయి అన్నమాట పిల్లల చేతిలో ఉంటే. టెంపుల్లోకి రాగానే మా జున్ను అయితే పడుకునేసాడు. మేమైతే లోపలికి వెళ్తున్నామండి, టెంపుల్ లోపలికి. ఈ టెంపుల్ ఏంటంటే చాలా ఫేమస్ అండి. శివరాత్రికి అయితే చాలా బాగా జరుగుతుంది. కార్తీక మాసంలో అయితే కార్తీక దీపాలు ఎక్కువగా పెడతారండి. శివరాత్రి రోజు అయితే ముందు రోజు కళ్యాణం జరుగుతుంది. మిడ్నైట్ 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మిడ్నైట్ 1 o'clock అంతా కంప్లీట్ అయిపోతుంది కళ్యాణము. శివరాత్రి రోజు చాలా బాగుంటుందండి. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి కార్తీక మాసంలో, 5 రోజులు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. చాలా బాగుంటుంది. ఇది ఇక్కడే అండి కార్తీక దీపాలు అయితే ఎక్కువ పెడతారు, ఈ గజస్తంభం దగ్గర. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. యాక్చువల్గా అయితే నేను డెలివరీ అయినాక మా పాపనో బాబునో తీసుకొని అయితే వస్తాను మొక్కినా అండి. టెంపుల్కి అయితే ఇప్పటికొచ్చాను. ఇది వచ్చేసి లోపల టెంపుల్ అండి. యాక్చువల్గా గర్భగుడిలోకి అయితే ఫోన్ అలో లేదు, సో నేను మీకైతే దేవుడిని అయితే చూపించలేను. ఇది దాని ముందు ప్లేస్ అండి, టెంపుల్ లోపలే. ఇది మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఇది టెంపుల్, ఆ గోపురం దగ్గర నుంచి ఇది మొత్తం టెంపులే. ఈ గోల్డ్ కలర్లో ఉన్నదైతే గర్భగుడి అండి. ఇది వచ్చేసి బయట నుంచి వస్తుంది ఈ గోపురం. ఈ 2 గోపురాల మధ్యలోనే టెంపుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ శివాలయం మాత్రమే కాదండి, ఇదే గుడిలో రామాలయం ఉంటుంది, అలానే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. నాగదేవతలకు కూడా ఒక టెంపుల్ ఉంటుంది. మీకు అవి కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ ఫోన్ అయితే అలో లేదు. ఈ బ్యాక్ సైడ్ ఉన్నదే అండి రామాలయమును, తర్వాత నరసింహస్వామి టెంపుల్. యాక్చువల్గా రామాలయం ఎందుకుందంటే ఇక్కడ మెయిన్ ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి రాముడే స్వయంగా విగ్రహ ప్రతిష్ఠ అనేది చేస్తాడంట అండి, శివలింగము. యాక్చువల్గా రావణ సంహారం జరిగిన తర్వాత హనుమంతుడికి అయితే చెప్పాడంట రాముడు, వారణాసి నుంచి ఒక లింగం తీసుకురమ్మని ఇక్కడ ప్రతిష్ఠించడానికి. హనుమంతుడైతే రావడానికి లేట్ అవ్వడంతో స్వయంగా శ్రీరామచంద్రుడి వారే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారంట. రాముడు ప్రతిష్ఠించడం వల్లనే దీన్ని రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని అయితే అంటారండి. ఇంకోటి ఏంటంటే తర్వాత హనుమంతుడు అయితే లింగాలు అయితే తీసుకొచ్చాడంట, కానీ ఆ ముందే రాముడు ప్రతిష్ఠించడంతో కోపం వచ్చి లింగాలన్నీ విసిరేస్తాడంట. అయితే 101 లింగాలుగా ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి. 101 లింగాలు అయితే ఉంటాయి ఈ టెంపుల్ మొత్తం సరౌండింగ్స్లో, ఈ పైన మొత్తం టెంపుల్లో. ఆ లింగాలను కూడా నేను చూపిస్తానండి, కొన్ని లింగాలను అయితే. మొత్తం అయితే 101 ఉంటాయి, కానీ అన్నీ అయితే మనం చూడలేము. ఎక్కడో కొండ మీద అక్కడొకటి అక్కడొకటి అలా ఉంటాయి. అందులో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. తర్వాత ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. హనుమంతుడికి కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. దాని చుట్టూ కూడా కొన్ని లింగాలు అయితే ఉంటాయి, నేను చూపిస్తాను మీకు అవి కూడా. ఇదిగోండి, ఇది వచ్చేసి హనుమంతుడి టెంపుల్. ఇక్కడ చుట్టూ ఉన్నాయండి కొన్ని లింగాలు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, అక్కడొకటి అలా దూరం దూరం ఉన్నాయి. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా లింగాలేనండి, చెట్ల మధ్యలో ఉన్నవి. అలానే ఇక్కడ హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది పెద్దగా. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ విగ్రహం దగ్గర. నాకు ఈ కీసరగుట్ట మొత్తంలో ఈ ప్లేస్ అంటే పర్టికులర్గా చాలా ఇష్టము, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా జున్ను లేచాడు, దేవుడిని అయితే మొక్కుతున్నాడు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహంకి బ్యాక్ సైడ్ అంతా ఒక కొండలాగా ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మా హస్బెండ్ ఇక్కడే కాలేజ్, ఈ దగ్గరలోనే గుట్ట కిందనే ఉంటుంది కాలేజ్. అయితే ఎప్పుడు వచ్చేవాడంటే అదే చెప్తున్నాడు. లింగాలు అయితే 101 ఉంటాయి, కానీ మొత్తం చూడలేమండి మనం ఒకటే రోజు, అక్కడ దూరం ఉండడం వల్ల. ఇంకోటి ఇక్కడికి ఎవరైనా ఫ్యామిలీ కానీ
వనభోజనాలకి మామూలుగా ఎక్కడైనా ప్లేస్ ప్లాన్ చేసుకుంటే వీకెండ్ మాత్రం ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే ఇదైతే బెస్ట్ ప్లేస్ అండి. హైదరాబాద్కి నియర్ బై ఉన్న వాళ్ళైతే ఈజీగా ఒక వీకెండ్ అయితే ప్లాన్ చేసుకోండి మీరు. చాలా బాగుంటుంది. ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి అంతే. ఇక్కడ చూడండి వాటర్ అన్నీ ఉంటాయి. మా హస్బెండ్ అయితే కిందికి రాలేదండి, మళ్ళీ పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ స్లోప్ ఉండడం వల్ల కిందికి అయితే వస్తాము. తామరపూలు చాలా ఉన్నాయి. ఈ చెరువుకి అయితే ఇట్లా కమ్మి అయితే కట్టేశారండి, లోపలికి వెళ్ళొద్దు అనేసి బ్యారికేడ్ అయితే పెట్టారు. కానీ చాలామంది దాని కింద దూరైతే వెళ్తున్నారు. మేము కూడా అలానే వెళ్ళాము. చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. పువ్వులన్నీ ఉన్నాయి. ఈ చెరువు ఎంత ఉంటే మొత్తం అంతా పువ్వులు అయితే వచ్చాయండి. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గరలో పీస్ఫుల్గా ఒక ప్లేస్ చూడాలి, వీకెండ్ ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీతో కానీ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ని అయితే సజెస్ట్ చేస్తానండి. మస్ట్ విజిట్ టెంపుల్ అని అయితే చెప్తాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. యాక్చువల్గా ఇక్కడ కొంచెం గుట్ట మీద కన్నా కొంచెం కిందకు వస్తే ఒక పార్క్ కూడా ఉంటుందండి. మధ్యలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే జోన్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈరోజు ఎందుకు ఆ పార్క్ అయితే క్లోజ్ చేశారండి, అందుకే మీకు చూపించలేకపోయాను నేను ఆ పార్క్ని. బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఎవరికైనా ఈ టెంపుల్ తెలిసి మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి.